హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక న్యూస్ షేర్ చేస్తున్నాను. 2-3 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళు వెకేషన్ వెళ్తున్నారు. వాళ్ళు చాలా రోజుల తర్వాత వెకేషన్ వెళ్తున్నారు. ఎవరైనా ఫ్రెండ్స్ మీట్ అవ్వాలి అంటే 3 డేస్ బిఫోర్ కానీ 4 డేస్ బిఫోర్ కానీ మీట్ అవ్వండి. ఎవరైనా వెకేషన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు రేపు మార్నింగ్ వెకేషన్ వెళ్తారంటే మీరు ఈరోజు ఈవినింగ్ నైట్ ముందు రోజు నైట్ వచ్చి మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, లాకర్ కీస్ ఉంటాయి, పాస్పోర్ట్స్ ఉంటాయి, టికెట్స్ ఉంటాయి. మనం చెక్ చేసుకునేది అదే టైం కదండి. 1 డే బిఫోర్ నైటే కదా మనము చెక్ చేసుకుంటాము డాక్యుమెంట్స్ అవన్నీ. ఆ అమ్మాయి డాక్యుమెంట్స్ మర్చిపోయింది, లాకర్ కీసు మర్చిపోయింది. ఈ ఫ్రెండ్స్ వచ్చి కూర్చుంటే వాళ్ళకు కనీసం ఒక వాటర్ ఆఫర్ చేయాలి, కాఫీ ఆఫర్ చేయాలి. వాళ్ళేం ఫీల్ అవుతారు, వీళ్ళు బిజీగా ఉన్నారు కదా అని చెప్పి కూర్చొని ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. ఎవరు కూడా 1 డే బిఫోర్ వెకేషన్కి వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. 3-4 డేస్ బిఫోర్ మీకు వీలైతే వెళ్ళండి, లేదంటే ఫోన్ చేసి హ్యాపీ జర్నీ చెప్పండి. అది నా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ డాక్యుమెంట్స్ వీళ్ళు వెకేషన్కి వెళ్ళినప్పుడే కదా వాళ్ళు లాకర్లో పెట్టుకోవడానికి వస్తుంది. వెకేషన్ నుంచి రాగానే కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి కూర్చుంటానికి ఎవరిని పిలవకండి. ఎందుకంటే మనం ఇంపార్టెంట్ ఐటమ్స్ తెచ్చుకుంటాం, ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో కూడా తెలియదు కదండి. అలా జరిగిందంట ఆ అమ్మాయికి. లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. ఈసారి కూడా డాక్యుమెంట్స్, లాకర్ కీసు అన్నీ మర్చిపోయి వెళ్ళిపోయింది. అలా చేయకండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరిని అలా ఇన్వైట్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.